వెల్కమ్ టు భావత్ మీడియా. ఫిర్యాదిగూడ మేడ్చల్ జిల్లా ఫిర్యాదిగూడ ప్రభుత్వ పాఠశాలలో కియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొని బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న పేద కుటుంబాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. విద్యార్థులందరికీ బుక్స్ పంపిణీ చేశారు. మీరు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ స్కూల్లో అదనపు గదులు కానీ స్కేల్ సిటీ ఉన్నటువంటి టీచర్ల నియామకం చేపట్టడానికి కృషి చేస్తానన్నారు. ఈటెల రాజేందర్ తో పాటు కియా ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులందరికీ కూడా యాదగిరి గారికి నా అభినందన తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ ఎంపీ గారు ఈ సందర్భంగా మాట్లాడాల్సింది. నెక్స్ట్ థ్యాంక్ యూ. కిషోర్ గారు పోలో గుర్తులు అందిస్తున్నారు ఎంపీ సార్ గారికి. అదేవిధంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు కూడా కార్యక్రమం ఎంపీ సార్ గారికి మన నెక్స్ట్ అధికారులతో కార్యక్రమం సందర్భంగా కార్యక్రమం పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా జెడ్పీహెచ్ఎస్ పంచాయతీ కూడా పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్కి పిల్లల్ని పంపుతూ ఉన్నారు. ఇలా ఈ ఫిర్యాదిగూడ గవర్నమెంట్ స్కూల్లో ప్రైమరీ స్కూలు ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియం, అదేవిధంగా హై స్కూల్ కూడా ఉంది. ఇక్కడ సరిపోను స్టాఫ్ లేదని, సరిపోయినంత అకామిడేషన్ లేదని చెప్పి నాకు రిప్రజెంటేషన్ ఇచ్చింది. తప్పకుండా మాట్లాడి అడిషనల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, ఏ స్కేర్సిటీ ఉన్నటువంటి టీచర్ల నియామకం కోసం తప్పకుండా కలెక్టర్ గారు చెప్పించి అట్లీస్ట్ డిప్యుటేషన్ అనేది ఇచ్చే ప్రయత్నం చేస్తా. గవర్నమెంట్ ఈ స్కూల్లో ఫిర్యాది స్కూల్లో 750 పైన విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళను ఆదరిస్తూ ఉన్నారు పేరెంట్స్. చాలామంది పేరెంట్స్ ప్రైవేట్ స్కూళ్ళల్లో డబ్బులు కట్టలేక ఇక్కడ చదివిస్తూ ఉన్నారు. కాబట్టి వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత, వీటిని ఫెసిలిటీస్ పెంచుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ కాబట్టి నా వంతుగా ఆ ప్రయత్నం తప్పకుండా చేస్తా. సిఎస్ఆర్ కింద గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ బోర్లు లేదా ఇతరత్ర సౌకర్యాల కోసం కూడా మా ప్రయత్నం చేస్తాం.